అమ్మవారికి రవ్వ కేసరి అయితే నివేదన చేశానండి. రవ్వ కేసరి తయారీ విధానం చూద్దాం ఒకసారి. ఒక గ్లాసు నూకకి 3 గ్లాసుల నీళ్లు పక్క పొయ్యి మీద పెట్టి మరిగించుకోండి. ఈ గ్లాసు నూకని ఒక అర గ్లాసు నెయ్యి వేసి బాగా ఫైన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న అడుగంటికి పోకుండా బాగా వేయించుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో చిటికెడంత పసుపు వేసుకోండి, కలర్ కోసం అనమాట. నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడడం లేదు. పసుపు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ వేగిన నూకలో ఆ నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని బాగా ఉడికిన తర్వాత ఇది బాగా కాస్త దగ్గర పడుతుంది. బాగా ఉడికిన తర్వాత గ్లాస్ నూకకి గ్లాసున్నర పంచదార వేసుకోవాలండి. గ్లాసున్నర పంచదార వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత మరొక అర గ్లాసు నెయ్యి వేసుకోండి. గ్లాసు నూకకి గ్లాసున్నర పంచదార, గ్లాసు నెయ్యి, అలాగే 3 గ్లాసుల నీళ్లు కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగా వస్తుంది రవ్వ కేసరి. మిగతాది కూడా వేసుకోండి. నేను ఇక్కడ యాలకుల పొడి యాడ్ చేశానండి, ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది. యాలకుల పొడి కూడా వేసుకోండి. మీరు పంచదార వేసినప్పుడు వేసేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. ఈ మిగతా అర గ్లాసు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాస్త జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత కాస్త పలచబడుతుంది. నేను ఎప్పుడు రవ్వ కేసరి ఇదే ప్రాసెస్లో చేస్తానండి. చాలా చాలా బాగా కుదురుతుంది, చాలా బాగా వస్తుంది. కరెక్ట్ కొలతలు కూడా ఇవేనండి. రవ్వ కేసరికి చాలా బాగుంటుంది. దయచేసి ఫుడ్ కలర్స్ మాత్రం యాడ్ చేయకండి, యాడ్ చెయ్యొద్దు. అలా ఫుడ్ కలర్ వేసింది భగవంతుడికి నివేదన కూడా పెట్టకండి. వీలైనంత మట్టుకు ఇత్తడి గిన్నెలో ప్రసాదాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. కాని పక్షంలో ఎలా చేసినా పర్వాలేదు. ఈరోజు సాయంత్రం నేను అమ్మవారికి అయితే రవ్వ కేసరి బెల్లం పానకం అనేది నివేదన పెట్టానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు సాయంత్రం పూజ అయితే నాది వారాహి నవరాత్రుల్లో 6వ రోజు కంప్లీట్ అయిపోయింది. చాలా సక్సెస్ఫుల్గా ఈ 6 రోజులు పూజ అనేది పూర్తి చేసుకున్నానండి. ఈరోజు సాయంత్రం అమ్మవారికి రవ్వ కేసరి నివేదన చేశాను, అలాగే బెల్లం పానకం పెట్టుకున్నాను. ఈరోజు అమ్మవారి అలంకరణ అది కూడా మీకు మొదట నేను చెప్పాను కదండి, ధూమ్రవారాహి అనే. ఈరోజు ధూమ్రవారాహి అలంకరణలో మనకు అమ్మవారు అనేది కనిపిస్తారు. రేపు ఏ అలంకరణ ఏది నివేదనగా పెట్టాలన్నది నేను ఇంకొక వ్లాగ్ చేస్తున్నాను. అందులో మీకు డీటెయిల్డ్గా నేను చెప్తాను. రేపు చేసుకోవాల్సిన పూజ కూడా చాలా ప్రత్యేకం అండి. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా చేసుకోవాలి. ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మరొక బ్లాగ్ చేస్తున్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా చాలా సంతోషంగా, ఎలాంటి చర్చలు లేకుండా, ఎలాంటి అనుమానాలకి తావు ఇవ్వకుండా హ్యాపీగా నవరాత్రులు అనేవి చేసుకోండి. 9 రోజులు కుదరని వాళ్ళు ఆఖరి రోజు నవమి నాడైనా సరే అమ్మవారి పూజ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.